తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర, గోదావరి, ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్, అలాగే నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్ అయింది. పెద్దబయలు మండలం పెదకోడపల్లి పంచాయతీలో చక్రాయి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గిరిజనుడు కాంతారావు కుమారుణ్ణి ఒడ్డును దాటించేందుకు భుజాలపై ఎక్కించుకుని వాగును దాటాడు. కాంతారావుకు వాగు దాటుతున్న వీడియో వైరల్ గా మారింది. ఇక వాగులు దాటేందుకు గిరిజనులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులు నీట మునగడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. పైభాగంలోంచి వస్తున్న భారీ వరద వల్ల గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద నీటి ఉధృతి పెరుగుతోంది. గోదావరి, మంజీరా, హరిద్ర నదుల సంగమం అయిన కందకుర్తి ప్రాంతం గోదావరి వరదతో నిండిపోయింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ ప్రాంతంలో గోదావరి నది వరద బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తోంది. ఇక మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర పరిస్థితులు ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపల్లి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రామగుండం రీజియన్లో 4 ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.